అయ్య బాబాయ్, మీ మరదలు సామాన్యమైంది కాదక్క. నువ్వు ఆనమంటే తను ఆహా అంటుంది. నువ్వు కాపురం గురించి చెప్పమంటే తను ఏకంగా కడుపు గురించే చెప్పబోతుంది. ఏంటే ఏంటే నీ చూపుకి అర్థం? చెప్పు, చెప్పవే. నీ కడుపులో బిడికి తండ్రి ఎవరు? చెప్పు, చెప్పవే, చెప్పు. అలేఖ్య, ఏంటిది? చంపేస్తారా మీనాక్షిని? తనకు సమాధానం చెప్పుకున్నంత టైం కూడా ఎవరా? టైం తీసుకుని తీరుబడిగా సమాధానం చెప్పడానికి ఇవేవి కుశల ప్రశ్నలు కావు. నీతి తప్పి బరి తెగించి తెచ్చుకున్న ప్రమాదం. ఇంత అడుగుతున్నా, ఇంత గొడవ తన గురించి జరుగుతున్నా అదేమైనా నోరు తెరుస్తుందేమో చూడు. ఇంకా దాంతో మాట్లాంటమ్మా, చంపి బారేక. నన్ను కొట్టే హక్కు గాని, ఒక మాటనే హక్కు గాని మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు, మీకు లేదు. పెళ్లి చేయటంతో నీ బాధ్యత ముగిసింది. మన బంధం తెగింది, 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 తెగింది. ఇల్లు మారటంతో పాటు ఇంటి పేరు కూడా మారింది. నేనిప్పుడు శ్రావణ్ కుమార్ భార్యని. అవును, నేనిప్పుడు గర్భవతినే, కడుపుతోనే ఉన్నాను. అయితే ఏంటి? అభ్యంతరం ఏదైనా ఉంటే అది మా ఆయనకుండాలి. నా మెళ్ళో 3 ముళ్ళు వేసినా మా ఆయనే సైలెంట్ గా ఉన్నాడుగా. మీరెందుకు అనవసరంగా ఇంత గగ్గోలు పెడుతున్నారు? మా ఆయన్ని చూడండి, చక్కగా చిరునవ్వులు చిందిస్తూ ఈ కడుపు ఏదో ఆయన మూలంగానే వచ్చినట్టు ఎంత కూల్గా ఉన్నాడో. నన్ను క్షమించొద్దునా. నీ మంచి మనసును కాని, మనస్ఫూర్తిగా సాయం చేసే నీ మెంటాలిటీని కాని తప్పు పట్టడం, కించపరచడం నా ఉద్దేశం కాదు. నువ్వు, సూర్య అన్నయ్య నాకు జన్మనివ్వని తల్లిదండ్రులు. అయినా సరే నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి. భార్యాభర్తల విషయాల మధ్య గాలి కూడా చొరబడకూడదన్నది నువ్వు నాకు నేర్పిన నీతి, అవునా? భార్యాభర్తలు గొడవ పడినప్పుడు మూడో వాళ్ళు తీర్పు చెప్పాలి. కానీ మేం గొడవ పడలేదే. నిజానికి నా భర్తకి విషయం 3 రోజుల ముందే తెలుసు. తెలుసా తెలీదా? నిన్నే శ్రావణ్, నాకు కడుపున్న విషయం నీకింతకు ముందే తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి నన్నింతవరకు ఏమీ అనలేదు.
తిట్టలేదు కొట్టలేదు. పైగా ప్రేమగా 16 రోజుల పండక్కి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఏంటి నమ్మకం లేదా? పోనీ ఇది చెప్పొదినా, వచ్చినప్పటి నుంచి తనెలా ఉన్నాడు? చక్కగా నవ్వుతూ, అందరితో జోకులేస్తూ, మంగళ స్నానం చేస్తూ, కనీసం అలిగినట్టన్నా కనిపించాడా? మరి నా భర్తకు లేని అనుమానం, కోపం, బాధ మీకెందుకు? సరే, పెద్ద లెక్చరే ఇచ్చాను కదా, వదిలేయండి. ఇప్పుడు మీకు నా కడుపులో బిడ్డకి తండ్రెవరన్నది కావాలి, అంతే కదా? చెప్తాను. ఏం భర్త గారు, చెప్పనా? పాపం, చెప్పినా చెప్పకపోయినా నువ్వు నన్నేమనవు. మంచివాడివి, మంచి మనసుతో అర్థం చేసుకుంటావు. అలాంటప్పుడు నిన్ను అడగటం దేనికి? వేస్ట్. సరే, చెప్తున్నా వినండి. నా కడుపులో బిడ్డకి తండ్రి అదే నా గర్భానికి కారకుడు సాత్విక్. సాత్విక్, 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 సాత్విక్. అవును, నా కడుపులో బిడ్డకి తండ్రి సాత్విక్కే. ఈ విషయం నా భర్తకు కూడా తెలుసు. కావాలంటే అడగండి. సాత్విక్ నా పక్కనే పడుకునుండగా తనే కదా చూసింది. చూసి డిస్టర్బ్ చేయకుండా పాపం అలాగే ఉంచి మీ అందరినీ పిలిపించి చూపించాడు. ఇన్ని తెలిసినా నా భర్త మమ్మల్ని అర్థం చేసుకుని సైలెంట్ గా కోఆపరేట్ చేస్తుంటే మీరేంటి ఇంత గొడవ చేస్తున్నారు? నాకు తెలుసొదినా, నువ్వు ఆలోచిస్తున్నావు. ఆలోచిస్తావు, ఆలోచించు. సారీ అండి, ఇంతమందిలో మీ సహనాన్ని, మంచితనాన్ని పరీక్షించాల్సి వచ్చింది. ఏం చేస్తాం, తప్పులేదు. ఇప్పుడు అందరికీ మీ గొప్పతనం అర్థమైంది. మీ విశాల హృదయం గురించి తెలిసింది. సో అందరికీ అన్ని విషయాలు క్లియర్ అయ్యాయి కదా? వదినా,
ఇంత గొప్పగా ఇంత చక్కగా నా పెళ్లి 16 రోజుల పండుగ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. వస్తాను నాన్న. ఉంటానన్నయ్య. అత్తయ్య పదండి. పద. రణరంగం రణచదరంగం జరగాల్సిందే శర విధ్వంసం. ఇవన్నీ నీకోసమే. ఫస్ట్ బిర్యానీతో స్టార్ట్ చేద్దాం. కొంచెం బిర్యానీ. ఎగ్ అంటే నీకు చాలా ఇష్టం కదా, అందుకే ఎగ్. తర్వాత ఇంకొంచెం బిర్యానీ. ఇంకేం కావాలి? స్వీట్స్. ఓకే, స్వీట్స్తో స్టార్ట్ చేద్దాం. థమ్సప్పా, స్ప్రైటా? స్ప్రైట్ కావాలా? ఓకే. స్పూన్తో తింటావా, చేత్తో తింటావా? చాలు చాలు. ఏంటి అప్పుడే? ఏంటివన్నీ షాప్ లాగా పెట్టారేంటి? నీకోసమేమ్మా. ఏంటి ఇవన్నీ నా కోసమేనా? నిజంగా అంటే నిజంగా నా కోసమేనా? అవును తల్లి, మొత్తం నీకోసమే. అమ్మో, అన్నీ నేను తినాలా అంకుల్? నువ్వు తినగలిగినంత తినమ్మా, మిగిలిన వదిలేయి. నాకు అన్ని తినాలనుంది అంకుల్. ఏం వదిలేయాలో అర్థం కావట్లేదు. నేను అన్ని తింటాను. అమ్మో, ఇంకా చాలా అంకుల్. పొట్ట పగిలిపోయేలా ఉంది. ఇంకా చాలా అంకుల్. తిందాం తిందాం, ఎక్కడ తిందాం? అప్పు తెచ్చి తిందాం. అప్పెక్కడ తెద్దాం? తిని ఎగేద్దాం. ఇది నాన్న సినిమాలో ఉంది. నువ్వు కాపీ క్యాట్వా? ఇది నాన్న సినిమాలోది కాదమ్మా. మా నాన్నకి వాళ్ళ నాన్న చెప్పింది, దాన్నే ఆ సినిమాలో ఇంకోలాగా పెట్టుకున్నారు, అంతే. అవునా? అయితే నేను నేర్చుకుంటా. సరే, రేపు నేర్చుకుందు గాని ఇప్పుడు మాత్రం హాయిగా పడుకో.
అంకుల్, ఏంటమ్మా? నన్ను ఒంటరిగా వదిలిపెట్టానన్నావుగా, మరి వదిలి వెళ్తున్నావే? పడుకోండి అంకుల్, ప్లీజ్. అంకుల్, ఏంటమ్మా? నాకు మీ ఇల్లు బాగా నచ్చింది. మీ కాదమ్మా, మన ఇల్లు. అదే, మన ఇల్లు అంటే ఇష్టం, మీరంటే ఇంకా ఇష్టం. మన ఇల్లు, తోట, మీరు, నాగిరెడ్డి అంకుల్, అందరూ అన్ని ఇష్టం. మా హాస్టల్ కన్నా మన ఇల్లే బాగా నచ్చింది. నన్ను ఇక్కడి నుంచి పంపించారుగా. పంపించనమ్మా. ప్రామిస్? ప్రామిస్. ఐ లవ్ యూ అంకుల్. ఏమే ముసలి, ఎలా ఉన్నావు? ఏంటి ఇదంతా కోపమే? మీనాక్షి మ్యాటర్లో ఇంత కోపం వచ్చేసిందన్నమాట నీకు. ఇప్పుడు నీ రెండో చెయ్యి పడిపోయేంత నిజం చెప్పనా? మీనాక్షి కడుపుకి కారణం సాత్విక్ కాదు, శ్రావణే. ఏంటి నమ్మలేకపోతున్నావు కదూ? నెల క్రితం మీనాక్షి డబ్బులు ఇవ్వడానికి శ్రావణ్ ఇంటికి వెళ్ళింది కదూ? ఆ రోజే శ్రావణ్కి మీనాక్షికి శోభనం జరిగిపోయింది. దాని రిజల్టే ఈ కడుపు. మీనాక్షి చాలా తెలివిగా సాత్విక్ పేరు చెప్పాననుకుంది, కానీ దాని తెలివే ఇప్పుడు దాని కాపురం కూల్చబోతోంది. ఇంకో 5 నిమిషాల్లో పంచాయతీ సీన్. అందరూ నీ గదికొస్తున్నారు. అసలేంటనేది చర్చిస్తారు. నీ ముందే తప్పుడు నిర్ణయం తీసుకుంటారు.
అదే నీకు చెప్పి వెళ్ళిపోతారు. ఈ విషయమే నీకు చెప్దామని వచ్చాను. వస్తా. అరెరెరెరెరే ముసలి, చింత చచ్చినా పులుపు చావలేదే. నోరు చేయి పడిపోయినా నన్ను ఇరికించాలన్నా నీ పాడు బుద్ధి చావలా ఏంటి? ఈ అనర్థాలన్నింటికీ కారణం అరుంధతి అని రాసి చూపిద్దాం అనుకుంటున్నావా? అదేంటో, నేను ఎక్కడికి వెళితే అక్కడ ఇలాంటి కత్తులు నాకు అందుబాటులో పెడతారు మన వాళ్ళు. నువ్వు నన్ను పట్టించడం లాంటి పిచ్చి ఆలోచనలు చేసి ఏదన్నా ఎవరికన్నా రాసి చూపించావనుకో,